హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. పీఎం మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త చట్టాలను అయితే అమల్లోకి తీసుకొచ్చారు. దాంట్లో సిమ్ కార్డుకి సంబంధించి కొత్త చట్టాలను అమల్లోకి తీసుకొచ్చారు. దీంట్లో 9 సిమ్ముల కన్నా ఎక్కువ ఉంటే మొదటిసారి 50,000, రెండోసారి 2 లక్షల రూపాయలు అయితే జరిమానా విధించనున్నట్టు చట్టంలో అయితే పేర్కొంది. అలాగే ఇంతకు ముందు సిమ్ముని ఈజీగా పోర్ట్ చేసుకునే సౌకర్యం అయితే ఉండేది, కానీ ఇప్పుడు ఆ సౌకర్యాన్ని తీసివేసింది. సిమ్ పోర్ట్ చేసుకోవాలి అంటే సిమ్ పోయినా లేదా పాడైపోయినా 7 రోజుల తర్వాత మాత్రమే సిమ్ ని పోర్టు చేసుకోవడానికి వీలైతే ఉంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అంటే ఎంఎన్పి నిబంధనలో మార్పు చేసింది. సిప్ స్వాప్ మోసాన్ని నివారించడానికి ట్రై ఇన్ నియమాన్ని అమలు చేస్తోంది. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్చి 15, 2024న కొత్త నిబంధనను జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు జూలై 1, 2024 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ట్రాయ్ ఈ నిబంధనలపై మోసపూరిత సంఘటనలను అరికట్టడంలో ఇది సహాయపడుతుందని పేర్కొంది. మీ సిమ్ కార్డు దొంగిలించబడిన లేదా పాడైపోయినప్పుడు మనం ఎంఎన్పి ప్రక్రియ ద్వారా కొత్త సిమ్ తీసుకొని దానికి మన మొబైల్ నెంబర్ని కనెక్ట్ చేసుకుంటాం. అప్పట్లో అది నిమిషాల వ్యవధిలో అయితే జరిగేది, కానీ ఇప్పుడు రోజుల వ్యవధిలో అయితే ఈ పోర్టబిలిటీ అనేది జరుగుతుంది. ఇప్పుడు పోర్టబుల్ చేసుకోవాలి అంటే ఎంఎన్పి ద్వారా సిమ్ని మార్చుకోవాలి అంటే 7 రోజుల సమయం అయితే పట్టనుంది. భారత న్యాయ చట్టం ద్వారా అయితే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. 7 రోజుల తర్వాత మాత్రమే వినియోగదారులు కొత్త సిమ్ తీసుకునే అవకాశాన్ని అయితే కల్పించారు. ఈ కొత్త రూల్ ప్రకారం ఇటీవల కాలంలో తమ సిమ్ కార్డులను మార్చుకున్న వ్యక్తులు తమ మొబైల్ని పోగొట్టుకున్న లేదంటే సిమ్ని పోగొట్టుకున్న, సిమ్ పాడైపోయిన వ్యక్తులు కొత్త సిమ్ను తీసుకోవాలి అంటే ఖచ్చితంగా 7 రోజులైతే ఆగాలి. కేంద్రం ఈ నిబంధన పెట్టడానికి గల కారణాలు ఒకసారి చూసుకున్నట్టయితే, ఒక్కోసారి సిమ్ కార్డు చోరీకి గురైనప్పుడు ఆ నెంబర్ను మరో సిమ్ కార్డులో యాక్టివ్ చేసినట్లు పలు సందర్భాల్లో అయితే వెల్లడైంది. ఆ తర్వాత మరో ఘటన చోటు చేసుకోవడం వల్ల ఆన్లైన్ మోసాలు వంటి సంఘటనలను నిరోధించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మార్చిలో ట్రాయ్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఇప్పుడు వాడుతున్నటువంటి నెట్వర్క్లు ఏవైతే ఉన్నాయో ఆ నెట్వర్క్లతో యూజర్లను జాగ్రత్తగా ఉండాలని అయితే తెలిపింది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.